నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ అమూల్య. మరొక సరికొత్త బిగ్ బాస్ రివ్యూ ఎపిసోడ్తో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను. నిన్నటి వరకు అయితే మనం బిగ్ బాస్ ఎపిసోడ్ 8 గురించి మాట్లాడుకున్నాం. ఆల్రెడీ మన నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది కాబట్టి నిన్నైతే ఓన్లీ ఇద్దరు కంటెస్టెంట్స్ మాత్రమే నామినేషన్ ప్రక్రియను అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అందులో తనూజ మరియు మర్యాద మనీష్ అయితే ఫస్ట్గా నామినేట్ చేశారు. ఇంకా నిన్నటి ఎపిసోడ్ మనం చూసాం. కానీ ఇంతకు ముందు వీక్లో ఫస్ట్ వీక్లో జరిగిన నామినేషన్స్తో కంపేర్ చేస్తే సెకండ్ వీక్లో జరిగిన నామినేషన్స్ అయితే అసలు మామూలుగా లేవు. అంటే నేను ఇంత హైకి వెళ్ళిపోతారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అంటే ఫస్ట్ వీక్లో చూసినప్పుడు నార్మల్గానే నామినేషన్స్ జరిగాయి. ఇంత మాత్రం అయితే కొట్టుకోలేదు. మేబీ ఒకరికొకరు అంతగా పరిచయం లేకపోవడం అయి ఉండొచ్చు, ఇన్ని గొడవలు జరగకపోవడం అయి ఉండొచ్చు. కానీ ఫస్ట్ వీక్లో జరిగిన ప్రతీదీ కూడా వీళ్ళు మనసులో పెట్టేసుకొని బాగా ప్రాపర్గా ఒక నోట్స్ అయితే క్రియేట్ చేసుకొని సెకండ్ వీక్ నామినేషన్స్లో అయితే ప్రతిదీ పాయింట్అవుట్ చేసి నామినేట్ చేయడం అయితే జరిగింది. ఎస్పెషల్లీ నన్ను అడిగితే ఈసారి నామినేషన్స్లో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా జరుగుతుందని చెప్పేసి. హరీష్ని అయితే ప్రతి ఒక్కరు పాయింట్అవుట్ చేసి మరి లిటరల్గా ఆయన బ్యాండ్ అయితే వాయించేశారు. అసలు మామూలుగా నామినేట్ చేయలేదు హరీష్ని అయితే. ఎవ్రీ సింగిల్ పర్సన్ లాస్ట్ వీక్ ఆయన ఇమాన్యుల్ని, భరణిని, మీ ఇద్దరు మగవాళ్ళు ఒక ఆడవాళ్ళతో మాట్లాడుతున్నానని అనుకున్నాను, కానీ కాదు, ముగ్గురు ఆడపిల్లలతో మాట్లాడుతున్నానని తెలిసింది అన్న స్టేట్మెంట్ ఏదైతే హరీష్ పాస్ చేశాడో అదైతే ప్రాపర్గా అందరు మనసులో పెట్టేసుకున్నారు. ఇమాన్యుల్, భరణి సంగతి నాకు తెలియదు, కానీ మిగతా హౌస్ మేట్స్ కూడా చాలా ప్రొవోక్గా ఫీల్ అయ్యి దాన్ని అయితే అక్కడ పాయింట్అవుట్ చేసి హరీష్ని నామినేట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఆల్సో ఈ వీక్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే డే 8 అయి ఉండొచ్చు, డే 8 నుంచి మొదలు పెట్టుకొని మన సండే ఎపిసోడ్ తర్వాత ఆయన ఏందో మరి సింపతి కార్డు ప్లే చేయడానికి ట్రై చేస్తున్నారో ఏంటో నాకు తెలీదు. బట్ జెన్యున్లీ నాకేమనిపించిందంటే ఆయన గేమ్ తక్కువ ఆడడం ఉంది, అరవడం ఎక్కువ ఉంది, సింపతి ఎక్కువగా ప్లే. ఆయన మిగతా వాళ్ళందరినీ మీరు ఏడ్చి సాధిస్తే సింపతి రాదు, గేమ్ ఆడితే వస్తుంది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కానీ నాకు పర్సనల్గా ఏమనిపించిందంటే ఆయన హిమ్సెల్ఫ్ ఇస్ ట్రైంగ్ టు మొత్తం ఇట్లా సింపతి కార్డ్ ప్లే చేయడానికి ప్రయత్నిస్తున్నారు అన్నట్టయితే నాకు అనిపించింది. అండ్ ఆల్సో ఎస్పెషల్లీ ఇక్కడైతే హరీష్ గారు ఈ మధ్య ఫుడ్ తినడం మానేస్తున్నారు. ఇది నిజంగా చెప్తున్నాను. అంటే తిండి తినడం మానేసినంత మాత్రాన ఇక్కడ ఏం పెద్ద ఒరిగేది లేదు. అంటే ఆయన కడుపే కాలుద్ది అనమాట ఎండ్ ఆఫ్ ద డే. బట్ స్టిల్ అట్లా చేసి అయితే సింపతి ప్లే చేసి ఆడియన్స్ దగ్గర నుంచి ఓట్లు తెచ్చుకుందాం అని అనుకుంటున్నారేమో నాకు తెలియదు. ఆయన స్ట్రాటజీ నాకు నిజంగా ఇంతవరకు అర్థం కావట్లేదు. అందరి స్ట్రాటజీలలో ఒక పాయింట్ అయితే ఉంది, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే ఆడుతున్నారు. కానీ హరీష్ గురించి నాకు నిజంగా ఇంకా ఫిగర్ అవుట్ చేయలేకపోతున్నాను. ఆఖరికి సుమన్ శెట్టి ఏందో కూడా అర్థమైపోయింది అన్నట్టు ఎపిసోడ్తో. కానీ హరీష్ నిజంగా అర్థం కావట్లేదు. అంటే ఒకటే పాయింట్ పట్టుకొని కూర్చుంటున్నాడు అనమాట. ఎంతసేపు అరవడము, ఇట్లా సింపతి ప్లే చేయడం తప్ప అక్కడ ఏమీ చేసేది లేదు. సో ఇప్పుడైతే డే 9 నిన్నటి ఎపిసోడ్లో అయితే నామినేషన్ ప్రక్రియ మళ్ళీ కంటిన్యూ అయ్యింది. ఈసారి రెస్ట్ ఆఫ్ ద హౌస్ మేట్స్ కూడా మోస్ట్లీ అందరూ హరీష్ని, భరణిని ఎక్కువగా ఫోకస్ చేశారనమాట. అండ్ ఆల్సో నాకు ఒక్క దగ్గర భరణిని ఫోకస్ చేయడం కరెక్ట్ కాదు అనిపించింది. ఎక్కడ అంటే ఆల్రెడీ ఆ ఎగ్ దొంగతనం విషయం ఏదైతే జరిగిందో అది సంజన విషయంలో జరిగింది. బట్ స్టిల్ వీళ్ళు అంటే అతను దొంగతనం చెయ్యలేదు, జస్ట్ చూసాడు అంతే. ఆ పాయింట్ని తీసుకొచ్చి అనవసరంగా టార్గెట్ చేశారు అని అయితే నాకు అనిపించింది. అంటే అది అనవసరం అనిపించింది అక్కడ. ఆయన ఊరికే ప్రతిసారి ఇది నామినేట్ చేయడానికి ఒక రీజన్ కావాలి కాబట్టి ఆయన నా పాయింట్ పైన నామినేట్ చేశారని నాకు అనిపించింది. బట్ ఎనీవేస్ సంజనని అయితే ఎలాగో నామినేట్ చేయలేరు కాబట్టి ఎవ్వరు ఇంకా భరణిని అయితే టార్గెట్ చేశారనిపించింది. ఇఫ్ అట్ ఆల్ సంజనాని నామినేట్ చేసే ఛాన్స్ కనుక ఇచ్చుంటే ఐఎమ్ 110% షూర్ అందరూ నామినేట్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఆవిడ ఒక్కసారి క్యాప్టెన్ అయ్యాక కొంచెం డిక్టేటర్షిప్ అయితే మెయింటైన్ చేసింది అనమాట. అంటే ప్రతిదీ రూల్ చేయడం అట్లా ట్రై చేసింది. సో ఐ థాట్ పర్సనలీ చాలా మందికి సంజన అంటే పడదు, ముందు నుంచి పడదు, క్యాప్టెన్ అయ్యాక అసలుకే పడడం స్టార్ట్ అయింది. అండ్ ఆల్సో శ్రీజ కూడా మొహం మీద చెప్పింది నాకు అసలు ఇష్టం లేదు సంజన క్యాప్టెన్ అవ్వడం అని చెప్పేసి నామినేషన్ ప్రక్రియలో అయితే. సో ప్రస్తుతానికైతే డే 9లో నామినేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. అసలు ఎవరిని నామినేట్ చేశారో ఫస్ట్ అయితే చూద్దాము. ఫస్ట్ వచ్చేసి రాము రాథోడ్ స్టార్ట్ చేశాడు ఈ డే 9లో నామినేషన్ ప్రక్రియ. ఆయన వచ్చేసి పవన్ కళ్యాణ్ని, హరీష్ని నామినేట్ చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రియా ఫ్లోరాని, భరణిని నామినేట్ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీతు హరీష్ని, ఫ్లోరాని. సుమన్ శెట్టి వచ్చేసి ప్రియాని, మనీష్ని నామినేట్ చేశారు. అండ్ డీమన్ పవన్ వచ్చేసి ఫ్లోరాని, భరణిని నామినేట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇమాన్యుల్ వచ్చేసి మనీష్ని, హరీష్ని. ఆబ్వియస్లీ దట్స్ వెరీ ఆబ్వియస్ అనమాట, హరీష్ని ఇమాన్యుల్ నామినేట్ చేస్తారు అన్నది. అండ్ భరణి వచ్చేసి ప్రియాని, డీమన్ పవన్ని. అండ్ పవన్ కళ్యాణ్ వచ్చేసి భరణిని, హరీష్ని నామినేట్ చేశారు. అండ్ ఫ్లోరా సైని వచ్చేసి తనుజాని, డీమన్ పవన్ని. అండ్ హరీష్ వచ్చేసి భరణిని, ఇమాన్యుల్ని. దట్ ఈస్ ఆల్సో వెరీ మచ్ ప్రెటీ ఆబ్వియస్.
అండ్ శ్రీజ వచ్చేసి భరణిని, హరీష్ని. సో యా, ఇక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళందరి నామినేషన్స్లో చాలా హైప్ క్రియేట్ చేసిన నామినేషన్స్ ఏవైనా ఉన్నాయి అంటే ఐ పర్సనలీ బిలీవ్ దట్ అది రీతు వర్మ నామినేట్ చేసిన నప్పుడు ఎవరైతే హరీష్ ఉన్నారో చాలా ఫస్ట్ అయితే అంటే రాము రాథోడ్ చేసినప్పుడు కూడా ఇంతే గట్టిగా, ఎందుకంటే రాము రాథోడ్ హరీష్ని నామినేట్ చేయడం నేను అస్సలు నమ్మలేకపోయాను అనమాట. ముందు ఎపిసోడ్స్లో ఎప్పుడైతే హరీష్ని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లోకి పిలుస్తారో అప్పుడు రాము రాథోడ్ని పిలిచి యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ హరీష్ అన్నట్టుగా మాట్లాడారనమాట. అలా అంత దగ్గరగా ఉన్న రాము హరీష్ని ఎందుకు ఎలిమినేట్ చేస్తాడా, అదే నామినేట్ చేస్తారా అన్న పాయింట్ అయితే నాకు ఫస్ట్ ఒక సెకండ్ నమ్మాలనిపించలేదు. బట్ దెన్ యా లేటర్ నాకు అనిపించింది, అంటే రాము అంత ట్రై చేశాడు, ప్రతిసారి హరీష్ని ఒప్పించడానికి అయి ఉండొచ్చు, ప్రతిసారి ఏదైనా సరే ఫుడ్ తినమని అడుక్కోవడం అయి ఉండొచ్చు, ప్రతిదీ చాలా గట్టిగా ట్రై చేశాడు. కానీ హరీష్ ఎప్పుడైతే అంటే మరీ ఇంకా అది టూ మచ్ అనమాట, అన్నిసార్లు ఎవడో అడుక్కోడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి అవసరం లేదు అక్కడ, అందరూ గేమ్ ఆడడానికి వచ్చారు, అందరూ దానిపైనే ఫోకస్ చేస్తారు. ఇక్కడ ఒకరినొకరు వచ్చి నాన్న బుజ్జి కన్నా అనుకుంటే అయితే ఫుడ్ తినమని అడుక్కోరు. బట్ స్టిల్ రాము చేశాడు, అయినా కూడా హరీష్ దాన్ని ఒప్పుకోకపోవడం నిజంగా వర్స్ట్ డెసిషన్ ఎవరని నాకు అనిపించింది. అండ్ ఆల్సో రాము నామినేట్ చేయడంలో తప్పే లేదని నాకు అనిపించింది. ఇంకా దీంట్లో రివర్స్ అయ్యాడు మళ్ళీ హరీష్, అంటే ఆయనకి ఇంకా ఏ పాయింట్ చెప్పినా కూడా నేనే గొప్ప అన్న పాయింట్లో అయితే ఆయన ఉన్నాడనమాట. ఇక్కడైతే సరే నార్మల్ హీట్ డిస్కషన్ లానే జరిగింది. వెన్ ఇట్ కమ్స్ టు రీతు హరీష్ మధ్యలో జరిగిన నామినేషన్ ప్రక్రియ చూసినట్లయితే మీరు అసలు ఇంక అది వేరే లెవెల్ అర్చుకున్నారు ఇద్దరు. సరే ఈవిడ చెప్పింది ఏమని, పర్సనల్గా అయితే మీరు ఆడవాళ్ళని రెస్పెక్ట్ చేయరు అన్న విషయంలో నాకైతే అట్లేం లేదు, నాతో అయితే బాగా మాట్లాడారు, ప్రతి ఒక్కరికి మీతో చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి, బట్ నాతో అయితే ఎటువంటి డిఫరెన్సెస్ లేవు. బట్ నా దగ్గర ఒక పాయింట్ ఏంటి అంటే మీరు ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చారు, మీరు ఈజీగా గివప్ చేసే ప్లాన్లో అయితే ఇక్కడ ఉన్నారు అని రీతు అయితే చెప్పింది. బట్ ఈయన దాన్ని ఎలా తీసుకున్నాడంటే మీరు నాకు చెప్పకండి నేను గేమ్ ఎలా ఆడాలని, మీకు తగ్గట్టుగా నేను ఉండను, నాకు తగ్గట్టుగా నేను ఉంటాను, నాకు బయట ఉన్న వాళ్ళు ఇంపార్టెంట్, ఒక సెంటెన్స్ అయితే పాస్ చేశాడు. నాకు అది నిజంగా అనవసరం అనిపించింది. అంటే నేను బయట ఉన్న వాళ్ళని కాపాడుకోవాలి, అసలు అది ఇర్రిలవెంట్ నన్ను అడిగితే. బయట ఉన్న వాళ్ళని కాపాడుకోవడానికి ఇక్కడున్న గేమ్ ఆడడానికి ఏమన్నా సంబంధం ఉందా? అందరూ ఫ్యామిలీస్ని వదిలేసి వచ్చేసారు ఇక్కడికి, అందరూ గేమ్ ఆడుతున్నారు. ఇప్పుడు అందరిలో ఉన్నప్పుడు కొన్నిసార్లు అడ్జస్ట్ అవ్వాల్సిన పాయింట్స్ అయితే ఉంటాయి, అడ్జస్ట్ కాలేనప్పుడు అసలు రాకూడదు ఇట్లాంటి షోలలోకి. కానీ ఆయన ఏదో సంబంధం లేకుండా ఇర్రిలవెంట్ చాయిసెస్లోకి వెళ్ళిపోయి బయట ఉన్న వాళ్ళని నేను కాపాడుకోవాలి, బయట ఉన్న వాళ్ళకి నచ్చినట్టే నేను ఉంటాను అంటే ఇంకా బయటే ఉండాలి, లోపలికి ఎందుకు రావాలి అన్నది నా పాయింట్ అనమాట. సో ఇక్కడైతే హీటెడ్ డిస్కషన్ చాలా గట్టిగా స్టార్ట్ అయింది. రీతునైతే ఈయన నువ్వు నాకు చెప్పొద్దు ఎట్లా చేయాలో అది ఇది అని, ఇంకా రీతుకి కోపం వచ్చేసి ఆవిడ కూడా రివర్స్ అవ్వడం అయితే చేసింది. తర్వాత ఇంకా ఆయనకి ఏ పాయింట్ లేక ఇంకా లాస్ట్కి ఆవిడనైతే అరవద్దు అని ఈమె కొంచెం కోపంలో ఫుడ్, ఆ రోజు నేను నీకు చాలాసార్లు ఇంట్లోకి వచ్చావు, సర్లే పాపం అల్లరి పిల్లవని చెప్పేసి ఫుడ్ పెట్టాను అంటే, ఎందుకు సింపతి ఇచ్చి నాకు ఫుడ్ పెడుతున్నారు, మీరు ఏదో మిమ్మల్ని ఇంప్రెస్ చేయమన్నారు, తర్వాత ఫుడ్ పెడతామన్నారు, నేను చేశాను, మీరు నాకు ఫుడ్ పెట్టారు. ఈయన వెంటనే ఏం చేశాడు, లేదు అవ్వకుండా కూడా నేను చాలాసార్లు నీకు ఫుడ్ పెట్టాను అని చెప్పేసి అయితే పాయింట్ తీశారు. అప్పుడు రీతు కోపం వచ్చిందనమాట, అంటే ఫుడ్ పెట్టేది మీరే, తర్వాత మీరు ఎందుకు తిన్నారని అడిగేది కూడా మీరేనా, ఇట్లనేనా మీరు ఫుడ్ పెట్టేది అని అయితే తను కోపంగా. అంటే నాకేమనిపించిందంటే ముందు అడిగిన పాయింట్ని డైవర్ట్ చేయడానికి ఈయన ఈ పాయింట్ తీసాడని అనిపించింది, విచ్ ఇస్ వెరీ ఇర్రిలవెంట్. అసలు ఆమె ఈ పాయింటే తీయలేదు, ఆమె అడిగింది పాయింట్ ఏంది, ఈయన చెప్పే పాయింట్ ఏంది, మొత్తానికి ఇది సంబంధం ఆయన మొదటి నుంచి కూడా సంబంధం లేకుండానే మాట్లాడుతున్నాడు, ఇప్పుడు కూడా సంబంధం లేకుండానే మాట్లాడింది నామినేషన్ ప్రక్రియలో. నో వండర్ హరీష్ అలా మాట్లాడడంలో నేనైతే పెద్ద ఆశ్చర్యపోను ఈ విషయంలో. అండ్ ఇప్పుడు వచ్చేసి హరీష్ ఇలా మాట్లాడడం ఇంకా ఎండ్ అయిపోయింది. రీతు కొంచెం అవుట్ ఆఫ్ యాంగర్లో కొంచెం ఏడవడం అయితే స్టార్ట్ చేసింది అనమాట. దీనికి ఈయన సింపతి గెయిన్ చేయడానికి ఏడుస్తున్నావా ఇప్పుడు అన్నట్టుగా మాట్లాడింది అనమాట. ఎవరెవరికి సింపతి క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఏదైనా ఒక హీటెడ్ డిస్కషన్ పెడుతున్నప్పుడు బై మిస్టేక్గా ఏడుపు వచ్చేసి ఉండొచ్చు, అండ్ దట్ డజంట్ మీన్ దట్ నేను ఏదో రీతుని సపోర్ట్ చేస్తున్నా అని చెప్పేసి. బట్ యా, అంటే అక్కడ ఎవరు సింపతి క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరు ఆయన అడుక్కున్నారు ఫుడ్ తినమని. మరి ఆయన ఎందుకు అట్లా, ఐ మీన్ ఒక ఎల్కేజీ పిల్లోని తిండి తినమని అడిగితే కూడా ఆడు కూడా ఒక పాయింట్లో ఒప్పుకుంటాడు అనమాట. కానీ ఈయన మాత్రం ఎక్కడికి తగ్గట్లేదు, ఇంకా ఎటెటో వెళ్ళిపోతున్నారు. సరే ఇది వదిలేసేయండి. ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడు రీతు విషయంలో హరీష్కి రీతుకి అయితే చాలా గట్టి గొడవే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైతే ఇమాన్యుల్ వచ్చాడో ఇమాన్యుల్కి హరీష్కి మధ్యలో కూడా గట్టిగానే గొడవ జరిగింది అనమాట. అంటే ఇమాన్యుల్ మళ్ళీ ద సేమ్ పాయింట్ తీసుకురావడం జరిగింది, విచ్ ఇస్ వెరీ ఫేర్ ఎనఫ్.
ఇమాన్యుల్ని ఆ రోజు హరీష్ అన్నారు కదా, ఇట్లా ఎక్కిరించుకుంటూ మాట్లాడారు ఎప్పుడైతే నామినేషన్ ప్రక్రియ జరిగిందో లాస్ట్ టైం టాస్క్ ఆడేటప్పుడు. తన బాడీ లాంగ్వేజ్ని కొంచెం ఎక్కిరించినట్టు అనిపించింది. అండ్ ఆల్సో ఇమాన్యుల్ కూడా గుండంకల్ అనడం తప్పే, ఐ అగ్రీ. బట్ రిటర్న్లో ఈయన దీన్ని ఏమంటారబ్బా రెడ్ ఫ్లవర్ అనడం కానీ ఇవన్నీ కూడా చాలా తప్పు నన్ను అడిగితే. అండ్ ఆల్సో ఆడవాళ్ళతో నేను మాట్లాడుతున్నాను అని అలా ఆ సెంటెన్స్ తీయడం అయితే ముమ్మాటికి తప్పే అని నేను చెప్తాను. సో ఇవన్నీ పాయింట్స్ తీసైతే ఇమాన్యుల్ హరీష్ని నామినేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు హరీష్ వచ్చేసి ఇంకా హీటెడ్ డిస్కషన్లోకి వెళ్ళిపోయి గట్టిగా ఇమాన్యుల్ మీదకి వెళ్ళి అరవడం అయితే జరిగిందనమాట. నాకు ఏమనిపించిందంటే ఈయన దగ్గర ఇంకా ప్రూవ్ చేసుకోవడానికి డిఫెన్స్ పాయింట్స్ లేక ఈ గట్టిగా అరవడాలు నేర్చుకున్నాడు అని అయితే నాకు అనిపించింది. చూడండి, ఇప్పుడు ఎవరన్నా ఒకరి దగ్గర డిఫెన్స్ పాయింట్స్ ఉన్నాయి, నువ్వు చెప్పింది తప్పు అని ప్రూవ్ చేసుకోవడానికి మన దగ్గర పాయింట్ ఉన్నప్పుడు అయితే మనం ఖచ్చితంగా దాన్ని గట్టిగా మాట్లాడతాం. కానీ ఆయన దగ్గర పాయింట్ లేకే ఇవన్నీ చేశాడని అయితే నాకు అనిపించింది. అంటే ఇప్పుడు హరీష్ దగ్గర పాయింట్లు లేకపోవడం వల్లనే ఈయన మీదికి వెళ్ళి ఎగిరెగిరి మాట్లాడాడు. సో యా, ఐ మీన్ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ నిన్నటి నామినేషన్ ప్రక్రియలో అయితే అది ఖచ్చితంగా కరెక్ట్ కాదు నన్ను అడిగితే. సో ఇక్కడైతే ఇమాన్యుల్కి హరీష్కి కూడా పడ్డది, రీతుకి హరీష్ కంటే ఎక్కువగా కూడా ఇమాన్యుల్ హరీష్ గొడవ పడ్డారనమాట నామినేషన్ ప్రక్రియలో. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్కి హరీష్కి కూడా పడ్డది. ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే స్టార్టింగ్లో పవన్ కళ్యాణ్ హరీష్ వచ్చినప్పుడు అయితే హరీష్ కొంచెం ఇమోషనల్గా పవన్ కళ్యాణ్ కనెక్ట్ అయ్యాడనమాట. బట్ లాస్ట్లో వచ్చేసి పవన్ కళ్యాణ్ హరీష్నే నామినేట్ చేయడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. బట్ హరీష్ కూడా హీ హ్యాడ్ ఫెయిర్ ఎనఫ్ పాయింట్స్. ఎందుకంటే ఈయన మళ్ళీ అగైన్ తిండి విషయంలోనే మళ్ళీ పడ్డది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఆయనను అడిగారనమాట, తినండి అని 20 సార్లు అడుక్కున్నారు. వాళ్ళని కాదు లేదు అనుకుంటూ దాటి మరీ వెళ్ళి చాలా మొండికి వెళ్ళిపోయి అది ఇంకా వేరే లెవెల్లో చేశాడు హరీష్. దానివల్లే ప్రతి ఒక్కరు కూడా చాలా కోప్పడ్డారనమాట. నెక్స్ట్ వచ్చేసి శ్రీజ కూడా హరీష్ని నామినేట్ చేసింది. ఎందుకంటే ఫుడ్ ప్లేట్ తీసుకొని వచ్చింది శ్రీజనే అనమాట. శ్రీజాని ఫుడ్ ప్లేట్ తీసుకొని వచ్చి ఇచ్చింది. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, ఆవిడ పాపం అన్ని డిఫరెన్సెస్ పక్కన పెట్టి ఫుడ్ తీసుకొని వచ్చినప్పుడు ఆయన అన్నారు, అసలు మీలాంటి వాళ్ళతో ఉండడం నాకు ఇష్టమే లేదు అని చెప్పేసి. అంటే ఇంకా అది ఎంత అహంకారం అనుకోవాలి మనం. ఇప్పుడు ఒకరు మన డిఫరెన్సెస్ పక్కన పెట్టేసి ఫుడ్ తీసుకొని వచ్చినప్పుడు దానికి కొంచెం రెస్పెక్ట్ చేసి మర్యాదగా మాట్లాడి తీసుకొని రావడాలు అయితే జరగాలి. కానీ నువ్వు అది కాకుండా మరి టూ మచ్గా బియాండ్ వెళ్ళిపోయి మాట్లాడారని అయితే నాకు అనిపించింది. సో తనుజ కాదు ఏమంటారు, రీతు కూడా ఈ పాయింట్ రేజ్ చేసిందనమాట. ఏమని, మీరు మీకోసం మీరే అన్నారు అన్నం అంటే పరబ్రహ్మ స్వరూపం అని, మరి మీకోసం అదే ఫుడ్ 1.5 hour వెయిట్ చేసింది, మీరు దాన్ని కూడా కాదని కూర్చున్నారు, అంటే మీరు ఎంత మొండిగా ఉన్నారో అర్థం చేసుకోండి అని అయితే రీతు చెప్పడం జరిగింది, విచ్ ఇస్ వెరీ ఫెయిర్ ఎనఫ్ పాయింట్. సో యా, చాలామంది ప్రస్తుతానికైతే మొత్తం హరీష్ని ఈ వీక్లో నామినేషన్స్లో అయితే రాము రాథోడ్, రీతు, తర్వాత ఇమాన్యుల్, పవన్ కళ్యాణ్, శ్రీజ అయితే నామినేట్ చేశారు. అండ్ ఆల్సో ప్రతి ఒక్కరితో కూడా ఆయన చాలా హార్ష్గా డిఫెండ్ చేయడం అయితే నాకు కనిపించింది. అండ్ భరణి విషయంలో కూడా ఎవరెవరైతే నామినేట్ చేశారో అందరూ కూడా ఎగ్ విషయాన్ని తీసుకొచ్చారనమాట చాలా మటుకు. అంటే ఆ రోజు మీరు తెలిసి కూడా చేయలేదు. అండ్ ప్రియా నాకు అనిపించింది అనవసరంగా ఎగిరెగిరి పడుతుందేమో అన్నది నా పాయింట్ అనమాట. భరణిని అన్నది మీరు చాలా మంచోళ్ళలాగా కనిపిస్తారు, అంతేగాని ఆ రోజు విషయంలో మీకు నిజంగా అంత మంచోళ్ళు అయి ఉంటే కనుక మీకు ఆల్రెడీ ఆ ఎగ్గు దొంగతనం చేసి సంజన అని తెలిసినప్పుడు మీరు ముందే చెప్పేసి ఉండాల్సింది అన్న పాయింట్ అయితే ప్రియా భరణిని అనడం జరిగింది. సో భరణి ఛాన్స్ వచ్చినప్పుడు భరణి ప్రియాని నామినేట్ చేశారు. అప్పుడు ఆయన చెప్పాడనమాట, సరే నీకు తెలిసిందన్నావు కదా, నువ్వు కూడా చాలాసార్లు కోకలేపేసిరన్న విషయం నీకు తెలుసు, దాన్ని మరి నువ్వు ఎందుకు చెప్పలేదు? సో నీకు నీ వైపు నుంచి కూడా చాలా తప్పులు ఉన్నాయి, పక్కన నన్నే అనడం కాదు, నీది నువ్వు కూడా చూసుకోవాలి. అండ్ ఆల్సో నీకు ఫీవర్ వచ్చినప్పుడు నువ్వు తిన్న ఎంగిల్ చేయి తీసుకొచ్చి మళ్ళీ అదే దాంట్లో పెట్టడం జరిగింది. నువ్వు ఒక డాక్టర్వి, యువర్ సెల్ఫ్ యాజ్ అ డాక్టర్, బట్ నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు అన్న పాయింట్లో అయితే తీసుకొచ్చాడు. నాకేమనిపించింది పర్సనల్గా ఆయన ప్రొఫెషన్ తీసుకొని రాకుండా ఏ పాయింట్ అయితే ఉందో దాన్ని జనరల్గా పెట్టింటే బాగుండని అయితే అనిపించింది. అది ప్రియా కూడా బయట పెట్టింది అనమాట. బట్ ప్రియా చేసింది కూడా తప్పే, ఎందుకంటే అందరూ కలిసి ఫుడ్ తింటున్నప్పుడు ఒక హైజీన్ అనేది మెయింటైన్ చేయాలి, దట్ ఈస్ బేసిక్ థింగ్. సో ఈ పాయింట్స్ వల్ల అయితే భరణి మన ప్రియానైతే నామినేట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి ఈ వీక్ మనం ఎలిమినేషన్ లిస్ట్ ఓవరాల్గా చూసుకుంటే భరణి, హరీష్, ఫ్లోరా, మనీషా, ప్రియా, పవన్ అనమాట. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బిగ్ బాస్ లాస్ట్లో నామినేషన్ అంతా అయిపోయాక సంజనాకు ఒక స్పెషల్ పవర్ ఇస్తారనమాట. ఎవరో ఒకరిని డైరెక్ట్గా ఎలిమినేషన్
ఎలిమినేట్ చేసే పవర్ అనేది సంజనకైతే ఇస్తారు. సో సంజన ఆమ్, సుమన్ శెట్టిని చూస్ చేసుకుంటుంది. ఐ మీన్ నాకంటే అంటే ఐ డోంట్ నో మరి అది అంత ఫెయిర్ ఎనఫ్. ఎందుకంటే సుమన్ శెట్టిని ఎవ్వరూ నామినేట్ చేయలేదు త్రూ అవుట్ ద నామినేషన్ ప్రక్రియలో. కానీ సంజన అయితే సుమన్ శెట్టిని నామినేట్ చేయడానికి తీసుకుంటదనమాట. ఇంకా ఆవిడ చెప్పిన పాయింట్స్ అయితే నాకు అంతగా వర్త్ అనిపియలేదు. మరి మీకేమనిపించిందో నాకు తెలీదు కానీ, ఈసారి మాత్రం గట్టిగానే ప్రూవ్ చేశారు. అంటే ఆవిడ మాట వినట్లేదని, అంటే విచ్ ఆర్ వెరీ ఇర్రిలవెంట్ పాయింట్స్ అని నాకు అనిపి ఏదో నామినేట్ చేయాలంటే చేయాలన్నట్టుగా చేశారు అన్నదైతే నాకు అనిపించింది అనమాట. సో లాస్ట్కి సుమన్ శెట్టి కూడా ఆయన పాయింట్స్ డిఫెండ్ చేసుకోవడానికి గట్టిగానే మాట్లాడాడు సంజనతో. సో అక్కడైతే ఆవిడ లాస్ట్కి హీటెడ్ డిస్కషన్ వచ్చేసి ఆయన కొంచెం గట్టిగా మాట్లాడడం అనేది జరిగింది. ఆయనైతే ఈ పాయింట్స్తో నేను అగ్రీ చేయట్లేదు, నేను నామినేట్ చేయించుకోను అన్నప్పుడు, మీరు చేయించుకోవాల్సిందే అన్నాక ఆయన ఏం చేశాడంటే సరే అని చెప్పేసి ఒప్పుకున్నప్పుడు కూడా మళ్ళీ సంజన ఎలా చేసిందంటే మీరు ఇక్కడే నిలబడాలి, అక్కడే నిలబడాలి, విచ్ ఇస్ అంటే నాకు ఆ బిహేవియరే కరెక్ట్ కాదనిపించింది. ఎంత సంజన క్యాప్టెన్ అయినప్పటికి కూడా, ఎంత తన పాయింట్స్ ఇర్రిలవెంట్ అయినప్పటికి కూడా ఆవిడ కొంచెం రెస్పెక్ట్ఫుల్గా బిహేవ్ చేసింటే చాలా మంచిగా ఉండేదని నాకు అనిపించింది. సో లాస్ట్కి అయితే ఇంకా ఆయన కూడా గట్టిగా నిలబడ్డాడు, నేను కాదంటే కాదు అని చెప్పేసి. ఇంకా లాస్ట్కి ఆవిడైతే ఆయనను కూడా డైరెక్ట్గా ఎలిమినేట్ చేసే పవర్ ఎలాగో వచ్చింది కాబట్టి ఆవిడ చేసింది. ఇంకా లాస్ట్ మనం ఎలిమినేషన్ లిస్ట్ చూసుకునేసరికి మన ఎలిమినేషన్ లిస్ట్లో ఈ వీక్లో భరణి, హరీష్, ఫ్లోరా, మనీషా, పవన్, ప్రియా అండ్ సుమన్ అయితే ఉన్నారు. సో ఇది ఈ వీక్ నామినేషన్ లిస్ట్ అనమాట. ఇంకా ఈ వీక్ నామినేట్ అయ్యాక మనం ఇంకా ఓట్లు వేయాల్సి ఉంది, ప్రజలు కూడా వాళ్ళ ఒపీనియన్ని ముందుకు పెట్టాల్సి ఉంది. ఇవన్నీ చూసుకున్నాక ఈ వీకెండ్లో ఎవరు ఎలిమినేట్ అవుతారని చూడాల్సింది. బట్ ఈ హోల్ నామినేషన్ ప్రక్రియలో మీకు ఎవరు ఫెయిర్ ఎనఫ్గా నామినేట్ చేశారనిపించిందో, మీకు ఎవరు కరెక్ట్గా ఎలిమినేట్ చేయలేదు, వాళ్ళ పాయింట్స్ అనేవి చాలా తప్పు అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. సో మళ్ళీ ఇంకొక బిగ్ బాస్ రివ్యూ ఎపిసోడ్తో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఓకే టీవీ.